తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రైతు బంధు పథకంపై ఒక కీలక ప్రకటన చేశారు. గత ప్రభుత్వ హయాంలో అనర్హంగా రైతు బంధు పొందిన వారికి ఇకపై ఈ పథకం వర్తించదని ఆయన స్పష్టం చేశారు. మొన్న ఎక్కడ చదివాం 20,000 కోట్ల రూపాయలు పంట పండించేటువంటి వాళ్ళకి కాకుండా రియల్ ఎస్టేట్ చేసుకునేటువంటి వాళ్ళకి, లేకపోతే కొండలు గుట్టలు ఉన్నటువంటి వాళ్ళకి, లేకపోతే ఒట్టినే భూమి కొనుగోలు చేసుకుని పెట్టుకుంటే అట్లా ఉంటది ల్యాండ్ అనుకునే ఆబ్సెంటీ ల్యాండ్ లార్డ్స్ కి రాష్ట్ర ప్రజల డబ్బంతా పోయిందని చెప్తా ఉన్నారు. రైతు బంధు ఉద్దేశం ఏంటి? వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి రైతుకి మనం ఇచ్చేటువంటి వెసులుబాటు. మరి వ్యవసాయం చేయనటువంటి వాళ్ళకి మీరు డబ్బు ఇస్తే అది వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి ఇస్తున్నట్ట, వ్యవసాయం చేయకుండా ఉన్నటువంటి వాళ్ళకి కూడా డబ్బు ఇస్తున్నట్ట. సో అటువంటి తప్పిదాలు మళ్ళీ జరగదు. 20,000 కోట్లు అనేది ఇట్స్ నాట్ ఎ స్మాల్ అమౌంట్, ప్రజల సొమ్మే కదా. సో అదే దుర్వినియోగం కాకూడదు అన్నటువంటి ఆలోచన చేసి తప్ప వేరే ఆలోచన లేదు. నేను అందుకే మేము చాలా స్పష్టంగా ఉన్నాం. ఎవ్రీ డే ఇది అన్ ఓపెన్ టు ఎనీ బెనిఫిషరీ. యూ కెన్ వాక్ ఇన్ టు మండల్ డెవలప్మెంట్ ఆఫీస్, యూ కెన్ మేక్ అన్ అప్లికేషన్. గుట్టలు, కొండలు, రోడ్లు, వెంచర్లు వేసిన భూములకు రైతు బంధు ఇవ్వకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. అర్హులైన రైతుల గుర్తింపు కోసం ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేస్తుంది. ఈ కమిటీ భూముల రికార్డులను పరిశీలించి అర్హులైన రైతులను గుర్తిస్తుంది. గుర్తింపు పొందిన రైతుల ఖాతాలో నేరుగా రైతు బంధు డబ్బులు జమ చేయబడతాయి. గత ప్రభుత్వ హయాంలో రైతు బంధు పథకం దుర్వినియోగం అయిందని ఆరోపించారు. అనర్హులకు రైతు బంధు డబ్బులు వెళ్లకుండా చూసుకోవడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని నిజమైన రైతులకు మేలు జరగాలని ప్రభుత్వం కోరుకుంటుందని చెప్పారు. ఈ ప్రకటన రాష్ట్రంలోని రైతులను మిశ్రమ స్పందనకు దారి తీసింది. అర్హులైన రైతులు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తుండగా అనర్హంగా రైతు బంధు పొందుతున్న వారు ఆందోళన చెందుతున్నారు.